తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్లో వీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యార్థి సదస్సు నిర్వహించబడును. మార్నింగ్ సెషన్కు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, అదేవిధంగా మధ్యాహ్నం లంచ్ తర్వాత దేశపతి శ్రీనివాస్ గారు, మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా చివరికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ సమావేశాన్ని ముగించడానికి వస్తారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే యాక్టివ్ ఉన్న మా విద్యార్థి భవన్ నాయకులందరూ కూడా ఆ సమావేశానికి రాబోతూ ఉన్నారు. ఇప్పటికే గడిచిన వారం రోజుల నుంచి విద్యార్థులందరూ కూడా బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతానికి ఏ విధంగా నష్టం జరుగుతుందో అనే అంశం మీద బీఆర్ఎస్పీ కరపత్రాలు ముద్రించుకొని 5 లక్షల కరపత్రాలను ప్రతి ఒక్క విద్యార్థికి చేరే విధంగా మా విద్యార్థి నాయకులు కాలేజీలలో ఇవాళ తిరుగుతూ ఉన్నారు. రేపటి వరకు ఆ కార్యక్రమం ముగుస్తుంది. వాళ్ళందరి ప్రతినిధులతోని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వచ్చే ప్రతినిధులందరితోని పెద్ద సదస్సు నిర్వహించబోతా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందిస్తే, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టి ఇవాళ నీళ్ళన్నీ ఆ పోలవరం మీదుగా బనకచెర్ల ప్రాజెక్టు నిర్మించడానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్నుతున్న కుట్రలో భాగంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ పావుగా మారారు. కాబట్టి భవిష్యత్తులో తెలంగాణకు చాలా తీవ్రమైన నష్టం జరగబోతున్నాయి. కాబట్టి దానికోసం ఇవాళ విద్యార్థులందరూ కూడా జంబు సైరన్ ఉది ఇవాళ ప్రతి కాలేజీ కూడా ఇవాళ తిరుగుతూ ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వంలో చెల్లమున్నట్టుగా అసలే కనిపిస్తలేదు. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగుల మీద తెలంగాణ ఉద్యమం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో వివిధ వర్గాల ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి ఇవాళ తెలంగాణ తెస్తే, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణ నీళ్లను ఆంధ్రకు దోచిపెట్టే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంత తీవ్రంగా ప్రొటెస్ట్ చేసినా పీపీటీ తెలంగాణ భవన్లో పెట్టినా కూడా ఈ ప్రభుత్వంలో చెల్లం వచ్చినట్టుగా కనిపిస్తలేదు. ఇలాగనే చూస్తూ ఊరుకుంటే భవిష్యత్ తరాలు తెలంగాణలో గోదావరి నది మీద హక్కును కోల్పోయే అవకాశం ఉంటుంది. దాదాపు 200 టీఎంసీల నీళ్లు తెలంగాణ ప్రాంతం పూర్తిగా నష్టపోయే అవకాశం ఉన్నది. కాబట్టి దాన్ని అడ్డుకట్ట వేయడానికి విద్యార్థులందరూ ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి భావించి ఇవాళ బీఆర్ఎస్ నడుం కట్టుకొని ఇవాళ తిరుగుతూ ఉన్నారు. ప్రతి విద్యార్థిని కలుస్తూ ఉన్నారు. ప్రతి యాజమాన్యాన్ని, కళాశాల యాజమాన్యం కూడా కలుస్తూ ఉన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లలో, విశ్వవిద్యాలయాల్లో దాదాపు 50 టీంలుగా ఇవాళ తిరుగుతూ విస్తృతంగా ఇవాళ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఢిల్లీకి వెళ్ళి హైపవర్ కమిటీ కోసం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా సంతకం పెట్టొచ్చారో దాని విషయంలో తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పే వరకు కూడా బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుంది. గోదావరి నది మీద తెలంగాణ హక్కులు కాపాడడానికి విద్యార్థి భాగం ముందుండి కొట్టాడదని చెప్పి ఈ సందర్భంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అందులో భాగంగా సదస్సు నిర్వహిస్తాం. సదస్సు తర్వాత మరిన్ని కార్యక్రమాలు తీసుకుంటాం.